వెల్కమ్ టు విమ్ టీచర్స్. ఇదివరకు మనం మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత అంటే మీకు ఇదివరకు చెప్పాను, మీకు మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ అసమర్థ చక్రవర్తులు. వీళ్ళ అసమర్థత వలన వాయువ్య భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు స్వతంత్ర రాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయి. సో అట్ ది సేమ్ టైం మౌర్య చివరి చక్రవర్తి బృహద్రుదుడు, ఈయన ఓడించి ఈయన సేనాని పుష్యమిత్ర శృంగుడు శృంగవంశాన్ని స్థాపించాడు, పాటలీపుత్రం. ఓకే, వీళ్ళ శృంగవంశం తర్వాత కాణవ వంశం, మౌర్య సామ్రాజ్యం బృహద్రుదుడితో అంతమైపోయింది. తర్వాత శృంగవంశం వచ్చింది, తర్వాత కాణవ వంశం వచ్చింది. ఓకేనా, ఇది మగధ సామ్రాజ్యానికి సంబంధించి. వీళ్ళ అసమర్థత వలన వాయువ్య భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అట్ ద సేమ్ టైం ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో హిందూకుష్ పర్వతాలకి, మేరట్ పర్వతాలకి మధ్య ఉండే ప్రాంతాన్ని బ్యాక్ట్రియా అంటాం. అంటే ఆ ప్రాంతంలో రాజ్య స్థాపన, స్వతంత్రత ప్రకటించుకున్న వాళ్ళు ఎవరు అంటే ఇండో గ్రీకులు అంటాం మనం. వాళ్ళని ఇండో బ్యాక్ట్రియన్స్ అని పిలుస్తాం. వీళ్ళు ఏ కాలంలో అంటే బీసీఈ, అంటే దాదాపు 200 నుండి 100 ఈ మధ్యలో అక్కడ పరిపాలించడం జరిగింది. అంటే ఈ ప్రాంతాన్ని. ఈ ఇండో బ్యాక్ట్రియన్స్ తర్వాత ఆ ప్రాంతానికి సెకులు అనే విదేశీయులు రావడం జరిగింది. సెకులు, ఇండో బ్యాక్ట్రియన్స్ తర్వాత ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారు? సెకులు వచ్చారు. ఈ సెకులు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఒక వర్గమేమో అంటే క్షాత్రప, మహాక్షాత్రప అంటారు కదా. సో ఒక వర్గమేమో అక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించింది, మరొక వర్గం గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలని పరిపాలించింది. ఓకే, సెకులు 2 ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. ఈ ప్రాంతం ఒక వర్గం, ఇక్కడ ఉన్న వాళ్ళని సెకులు అంటాం, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సెకులు అంటాం. మరి ఈ సెకులు ఏ కాలంలో ఆ ప్రాంతానికి రావడం జరిగిందనేసి మనం ఒకసారి పరిశీలించినట్లయితే 25 లేదా 20 బీసీ, బిఫోర్ కామన్ ఎరా. చూడండి, మీకు ఇదివరకు క్లాసులో కూడా నేను చెప్పున్నా, ఈ కాలాన్ని మనం బీసీఈ, సిఈ, ఇదేమో కామన్ ఎరా, ఇదేమో బిఫోర్ కామన్ ఎరా, అంటే సాధారణ యుగం. సాధారణ యుగం 0తో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, ఇప్పుడు 2024 ఇలా కంటిన్యూ అవుతుంది. అదే బిఫోర్ కామన్ ఎరా, సాధారణ యుగానికి ముందు కాలం. ఇక్కడ ఇయర్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం, 999, 800, 700 అలా తగ్గుతూ 0కి వస్తుంది. ఓకేనా, అంటే వీళ్ళు ఇండో బ్యాక్ట్రియన్స్ 200 నుండి 100కి మధ్యలో నివసించినారు, అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించినారు. సో సెకులు వచ్చేసరికి 20 బీసీ, అంటే 20వ సంవత్సరం. అంటే 20వ సంవత్సరం అంటే దాదాపు 0కి దగ్గరలో. ఓకేనా, ఇంకా 20, 10, 5 ఆ తర్వాత 0కి వచ్చేస్తుంది, సాధారణ యుగానికి ఎంటర్ అవుతుంది. చూడండి, అంటే వీళ్ళు సెకులు తర్వాత ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారో ఒకసారి మనం పరిశీలిస్తాం. సెకులు తర్వాత ఆ ప్రాంతానికి కుషాణులు రావడం జరిగింది. కుషాణులు, మరి కుషాణులు ఎవరు అనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ కుషాణులు మధ్యాసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. మధ్యాసియా ప్రాంతం అంటే ఏమి? మామూలుగా మనకు భారతదేశానికి ఇటువైపు చైనా ఉంటుంది. ఈ చైనాకి వాయువ్య ప్రాంతం, ఇక్కడ చైనా దేశం ఉంటుంది కదా, ఈ చైనాకి వాయువ్య ప్రాంతం అంటే ఈ ఏరియా వస్తుంది, అంటే ఇది మధ్యాసియా ప్రాంతం. ఈ మధ్యాసియా ప్రాంతానికి చెందిన వారు అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు మధ్యాసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పుకున్నాం. యూచి తెగ, వీళ్ళు ఏ తెగకి చెందిన వాళ్ళు అంటే యూచి తెగకి చెందిన వాళ్ళు. ఓకే, చూడండి, మౌర్యులకి గుప్తులకి మధ్య ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరైనా ఉన్నారంటే కుషాణులు.
మౌర్య సామ్రాజ్యం తర్వాత చిన్న చిన్న తెగలన్నీ స్వతంత్రత ప్రకటించుకున్నాయి. ఆ చిన్న చిన్న తెగలని ఏకం చేసి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు కుషాణులు. ఓకేనా? అంటే మౌర్య గుప్త రాజ్యాల మధ్య సామ్రాజ్యాల మధ్య కాలంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు కుషాణులు. వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు యూచి తెగకు చెందిన వాళ్ళు. మరి వీళ్ళు ఎవరు ఆ యొక్క రాజుల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, సో మొదటిసారిగా మొదటి రాజు కాజులఫైడ్సిస్ లేదా కుజులఫైడ్సిస్ అంటాం. ఆయన కుజులఫైడ్సిస్ లేదా ఫైడ్సిస్. ఈయన ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని కుమార అనే బిరుదు పొందాడు. కుమార, ఈయన బిరుదు కుమార. మరి ఈయన ఏ సమయంలో ఆ ప్రాంతానికి రావడం జరిగిందంటే శకయుగానికి, అంటే సాధారణ యుగంలోకి ఎంటర్ అయిపోయాడు. సాధారణ యుగం అంటే 25 అంటే ఈ సాధారణ యుగంలోకి ప్రవేశించారు వీళ్ళు. అంటే ఆ కాలంలో వీళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఈ కుజులఫైడ్సిస్ తర్వాత వీమాఫైడ్సిస్, ఈయన తర్వాత ఈయన రావడం జరిగింది. ఈయన బిరుదు మహేశ్వర. ఎందుకంటే ఈయన శివుడిని ఆరాధించేవాడు. అందుకే ఈయన ఎక్కువగా నాణ్యాల మీద ఈయన బంగారు నాణ్యాలు వేయించడం జరిగింది. ఎక్కువగా బంగారు నాణ్యాల మీద శివుడి బొమ్మ, నంది బొమ్మ ఇలాంటివి ఎక్కువగా ముద్రించడం జరిగింది. మరి ఈయన ఇక్కడ గాంధార, పంజాబ్, మధుర వరకు ఈయన తన రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. అంటే మధుర వరకు ఈయన రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఓకే. మరి ఈయన తర్వాత దాదాపు ఈయన ఒక 74 సంవత్సరం వరకు ఈయన పరిపాలించున్నాడు. ఓకేనా? మరి ఈయన తర్వాత స్పష్టమైన సమయం అయితే మనకు దొరకల. ఈయన తర్వాత కొన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 4 సంవత్సరాలు స్పష్టమైన మనకు ఆధారాలు అయితే మనకు దొరకలేదు. సో వీమాఫైడ్సిస్ తర్వాత కుషాణ రాజ్య స్థాపకుడు, కుషాణులలో గొప్పవాడు, కుషాణ చక్రవర్తులలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి కనిష్కుడు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఓకేనా? కనిష్కుడు చూడండి, కనిష్కుడిని శకయుగ ప్రారంభకుడు అనేసి పిలవడం జరుగుతుంది. శకయుగ ప్రారంభకుడు. శకయుగం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి ఒకసారి. ఇదేమో బిఫోర్ కామన్ ఎరా. హిందూ క్యాలెండర్ ప్రకారం శకయుగం 0తో ప్రారంభమవుతుంది. ఓకేనా? మరి కనిష్కుడు వచ్చే సమయానికి ఆల్రెడీ సాధారణ యుగంలోకి ఎంటర్ అయిపోయింది సంవత్సరం. మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా 0తో శకయుగం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కనిష్కుడు పరిపాలించాడని చెప్తా ఉంది. కానీ జూలియస్ క్యాలెండర్ ప్రకారంగా అప్పటికే 78 సంవత్సరాలు గడిచిపోయింది. మనం మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా తీసుకొని సో అప్పుడు జూలియస్ క్యాలెండర్లో 78 సంవత్సరం ఉంది. అందుకే శకయుగ ప్రారంభకుడు అనేసి అన్నాం. యాక్చువల్గా జూలియస్ క్యాలెండర్ అంటే ఏమి, జనవరితో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్తో ఎండ్ అవుతుంది. సంవత్సరానికి 12 నెలలు, సంవత్సరానికి 365 రోజులు. ఇది జూలియస్ క్యాలెండర్. అందరూ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి హిందూ క్యాలెండర్ అంటే అప్పుడు చరిత్రకారులు హిందూ క్యాలెండర్ ప్రకారంగా 0 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం నాటికి కనిష్కుడు పరిపాలిస్తున్నాడు. సో శకయుగ ప్రారంభకుడు ఆయన అనేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మనం ఫాలో కాము. మనం జూలియస్ క్యాలెండర్ ఫాలో అవుతాం కాబట్టి శకయుగం ఇప్పుడు స్టార్ట్ అయింది అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. శకయుగ ప్రారంభకుడు కనిష్కుడు అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి. ఈయన పంజాబ్, సింధు అంటే ఈయన రాజ్యం చూడండి ఈ ప్రాంతం వరకు ఉంది. ఓకేనా? అంటే ఈ ప్రాంతం మొత్తం అవంతిని కూడా ఈయన పరిపాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి మనకు. చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ని పరిపాలించినాడు. అంటే ఈ ప్రాంతం మొత్తాన్ని, ఈ యొక్క కాశ్మీర్ కూడా, ఈ ప్రాంతం మొత్తాన్ని కనిష్కుడు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆల్బెరూని రచనల వలన
ఈ మధ్య ఆసియా ప్రాంతాన్ని కూడా కనిష్కుడు పరిపాలించాడనే విషయాలు మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క కలహనుడు రాజతరంగిణి ఈ కలహనుడు రచనల వలన మనకి ఏం తెలుస్తుందంటే ఈ కాశ్మీర్ కూడా, జమ్మూ కాశ్మీర్ కూడా కనిష్కుడు పరిపాలించాడు. మనకు బలపరచడానికి కారణం ఏమంటే జమ్మూ కాశ్మీర్లో కనిష్కపురం ఈ యొక్క నగర నిర్మాత కనిష్కుడు. జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకొని కనిష్కపురం అనే నగర నిర్మాత కనిష్కుడు. ఓకేనా? మరి కనిష్కుడు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా మన ఆధారాలు కనిపిస్తుంది అంటే పెషావర్ కనిష్కుడి యొక్క రాజధాని పెషావర్ లేదా పురుషపురం, పాకిస్తాన్లో ఈ ప్రాంతం. ఓకేనా? సో కనిష్కుని రాజధాని పెషావర్, పురుషపురం. కలహనుడు రాసిన రాజతరంగిణి ద్వారా కాశ్మీర్ను కూడా పరిపాలించినట్లుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. ఇక్కడ కనిష్కపురం అనే పట్టణాన్ని కూడా, ఆ నగరాన్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది. కనిష్కుడి యొక్క బిరుదులు మనం పరిశీలించినట్లయితే ఈయనకి దేవపుత్ర, కనిష్కుడి యొక్క బిరుదులు దేవపుత్ర. ఎందుకు ఈ దేవపుత్ర అనేసి అన్నామంటే మామూలుగా కుషాణులు దైవదత్తాధికార సిద్ధాంతాన్ని విశ్వసించేవాళ్ళు. అంటే తమని తాము దైవ సమానులుగా భావించేవాళ్ళు. సో అలా భావించేవాళ్ళు కాబట్టి కనిష్కుడిని దేవపుత్రగా పరిగణించడం జరిగింది. ఓకేనా? అంటే మిగతా రాజులను కూడా భావించేవాళ్ళు, కానీ ఎస్పెషల్లీ కనిష్కుడి పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది, అంటే ఆ యొక్క ఆధారాల ద్వారా. నెక్స్ట్ సీజర్, ఇతని యొక్క బిరుదు సీజర్ అనే బిరుదు ఎందుకు వచ్చింది, ఎలా ఈ యొక్క బిరుదును పొందడం జరిగిందంటే కనిష్కుడు చైనా దేశపు రాజు అయిన పాంచావోను ఓడించి ఆయన వద్ద నుండి కాస్గర్, యార్కండ్, చోటాన్ ఈ ప్రాంతాలని ఆక్రమించుకొని ఈ సీజర్ అనే బిరుదుని పొందడం జరిగింది. ప్రపంచ చరిత్రలో చైనాను ఓడించిన ఒకే ఒక్క రాజు ఎవరైనా ఉన్నారంటే అది కనిష్కుడు. సో చైనాను ఓడించి ఆనాటికి రాజు ఎవరు? పాంచావో. ఈ యొక్క ప్రాంతాలని కాస్గర్, యార్కండ్, చోటాన్ అనే ప్రాంతాలని స్వాధీనం చేసుకొని ఆయన పొందిన బిరుదేమి సీజర్. ఓకే, ఇంకొక బిరుదు ఏముంది ఈయనకి అంటే రెండవ అశోకుడు. ఈయన బిరుదులు 3 ఉన్నాయి. ఒకటి దేవపుత్ర, సీజర్, రెండవ అశోకుడు. ఎందుకు రెండవ అశోకుడు అనేసి అన్నారంటే అశోకుని తర్వాత బౌద్ధానికి ప్రాధాన్యతనిచ్చిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది కనిష్కుడు మాత్రమే. సో ఈయన పరిపాలనా అనుభవం కన్నా, పరిపాలన ద్వారా కన్నా ఈయన బౌద్ధానికి చేసిన కృషి వలన ఈయన ప్రసిద్ధి చెందడం జరిగింది. అందుకే అశోకుని తర్వాత ప్రాధాన్యత బౌద్ధానికి ఇచ్చాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కువగా దీన్ని వ్యాప్తి చేయడం జరిగింది కాబట్టి రెండవ అశోకుడు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇవి బిరుదులు. ఓకే, సరే చూడండి ఒకసారి. కనిష్కుని తర్వాత లాస్ట్ చివరి చక్రవర్తి వాసుదేవుడు. ఈయన చూడండి 220. ఈ 220కి కుషాణులు కనుమరుగైపోయారు. ఓకే, మరి కుషాణుల కాలంలో యొక్క పరిపాలన ఎలా ఉంది అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. వీళ్ళ పాలనా విధానంలో మనం పరిశీలిస్తే రాజుకి సలహాదారుడు రాజా అమాత్య లేదా అమాత్యుడు. ఇంకా మామూలుగా గ్రామ పాలన చివరి పాలనా విభాగం కాబట్టి గ్రామ పాలనలో గ్రామిక భద్రపాల వీళ్ళు అధికారులు. సో వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఆర్థిక వ్యవస్థ చూడండి. ప్రధాన వృత్తి
ప్రధాన వృత్తి వ్యవసాయం. సో కుషాణుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయంతో పాటు వివిధ చేతి వృత్తులు ఉండేటివి. అంటే వివిధ రకాల చేతి వృత్తుల వారు ఉండేవారు. ఈ చేతి వృత్తుల వారు వివిధ శ్రేణులుగా ఏర్పడ్డారు. అంటే ఒక్కొక్క వృత్తి వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడడం జరిగింది. అది ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు బుట్టలు తయారు చేస్తారు. సో అదొక శ్రేణిగా వాళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా చేతి వృత్తుల వారు వివిధ రకాల శ్రేణులుగా ఏర్పడి ఆ యొక్క శ్రేణి పెద్దని శ్రేష్ఠి అని పిలవడం జరుగుతుంది. శ్రేణి యొక్క పెద్దని ఏమని పిలుస్తాం? శ్రేష్ఠి. ఓకే. మరి ఆ కాలంలో ఈ యొక్క శ్రేణులు దాదాపు 18 రకాల శ్రేణులు ఉండేటివి. కుషాణుల కాలంలో ఈ 18 రకాల శ్రేణులు వారు ఈ కాలంలో ఉండేవారు. ఆ కాలంలో వణిక్యాలు. ఈ వణిక్యాలు అంటే ఏమంటే స్థానికంగా వ్యాపారం చేసే వారిని మనం వణిక్యాలు అన్నాం. కుషాణుల కాలంలో స్థానికంగా వ్యాపారం చేసేవారిని ఏమన్నాం? వణిక్యాలు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కడ ఈ వస్తువులు తీసుకెళ్ళి మరొక చోట అమ్మడం, అలా అమ్మడం ఇలా చేసేవాళ్ళు. ఓకే. స్థానిక వ్యాపారులు. నెక్స్ట్ సార్ధవాహులు అంటే ఏమంటే సుదూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవారిని మనం సార్ధవాహులు. కుషాణుల కాలంలో సుదూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవారిని మనం ఏమంటామంటే సార్ధవాహులు. సుదూర ప్రాంతాలతో చూడండి. శ్రేణి పెద్దని ఏమన్నాం? శ్రేష్ఠి. ఎన్ని రకాల శ్రేణులు ఉన్నాయి? కుషాణుల కాలంలో దాదాపు 18 రకాలు ఉన్నాయి. సో ఈ యొక్క రకాల వస్తువుల్ని ఒక్కొక్కరికి మరొక చోటకి అమ్మే వాళ్ళని స్థానికంగా వణిక్యాలన్నాం. అదే సుదూర ప్రాంతాలతో అమ్మే వాళ్ళని ఏమన్నాం? వ్యాపారం చేసే వాళ్ళని సార్ధవాహులు అన్నాం. చూడండి, మరి వీళ్ళు ఎవరితో వ్యాపారం చేసేవాళ్ళు? సుదూర ప్రాంతాలతో, బయట దేశాలతో. ముఖ్యంగా వాళ్ళు రోమ్తో వ్యాపారం చేసేవాళ్ళు. ఎవరితో వ్యాపారం చేసేవాళ్ళు? వాళ్ళు రోమ్తో వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. చూడండి, ఇది ప్రధానమైన ఓడరేవు. ఏంటిది? గుజరాత్ రాష్ట్రంలో బ్రోచ్ లేదా బరుకచ్చా కుషాణుల యొక్క ప్రధాన ఓడరేవు. అంటే వాళ్ళ సామ్రాజ్యం ఇక్కడ వరకు ఉందని చెప్పాను కదా. ఈ ప్రాంతం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో. కుషాణుల ప్రధాన ఓడరేవు ఏది అంటే బరుకచ్చా లేదా బ్రోచ్. గుజరాత్, ప్రస్తుతం అది గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఓకే. మరి వీళ్ళు రోమ్ దేశానికి ఏం ఎగుమతి చేసేవాళ్ళు? నూలు వస్త్రాలు ఎగుమతి చేసేవాళ్ళు, వజ్రాలు ఎగుమతి చేసేవాళ్ళు, రంగురంగు రాళ్ళను ఎగుమతి చేసేవాళ్ళు. మళ్ళీ ఏం దిగుమతి చేసుకునేవాళ్ళు అంటే బంగారం దిగుమతి చేసుకునేవాళ్ళు, వెండిని దిగుమతి చేసుకునేవాళ్ళు, రాగిని దిగుమతి చేసుకునేవాళ్ళు, మద్యం దిగుమతి చేసుకునేవాళ్ళు. ఓకేనా. మరి వీళ్ళ కాలంలో బంగారు నాణ్యం, చాలామందిలో ఉన్న బంగారు నాణ్యం ఇది దినార్ అనే బంగారు నాణ్యం ఎవరి కాలంలో చాలామందిలో ఉండేది అంటే కుషాణుల కాలంలో. మరి కర్షాపన ఇది రాగి నాణ్యం, ఇది బంగారు నాణ్యం. మరి కర్షాపన రాగి నాణ్యం ఇది చాలా రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ ఇవి మాత్రం రిపీట్ కాదు, వీళ్ళ కాలంలోనే. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ యొక్క సమాజం ఒకసారి పరిశీలిస్తాం. ఆర్థిక వ్యవస్థను పరిశీలించాం, సమాజం చూస్తాం. సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. స్త్రీకి ఉన్నత గౌరవం ఉంది. ఇక్కడ మగ సంతానం కోసం వీళ్ళు ఒక్కొక్కరు 4-5 పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం జరిగేది. ఈ కాలంలో కన్యాశుల్కం ఉండేది. ఈ విషయం మనకు కన్యాశుల్కం ఉంది అనే విషయం ఎలా తెలుస్తుందంటే బుద్ధ చరిత అనే గ్రంథంలో లిఖించడం జరిగింది. ఓకే. వీళ్ళకి ఇష్టమైన ఆటలు నాట్యం, సంగీతం, చదరంగం, వేట ఇలాంటివి వీళ్ళకి ఇష్టమైన వినోదాలు. ఓకే. ఇలా ప్రధాన వినోదాలు. నెక్స్ట్ మతం మనం చూసినట్లయితే కుషాణుల మతం. చూడు,
కనిష్కుడు శివుణ్ణి ఆరాధించేవాడు, అగ్నిని ఆరాధించేవాడు. ఎప్పుడైతే పాటలీపుత్రం మీద దాడి చేసి ఇక్కడ నుండి అశ్వఘోషుడు అనే బౌద్ధ పండితుని తీసుకెళ్లడం జరిగిందో, ఆ బౌద్ధ పండితుడైన అశ్వఘోషుడి యొక్క ప్రభావము యొక్క కనిష్కుడి మీద ఉండడం వలన ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. సో కనిష్కుని యొక్క బౌద్ధ గురువు ఎవరు అంటే అశ్వఘోషుడు. అశ్వఘోషుడు ఎవరు గురువు? కనిష్కుని యొక్క బౌద్ధ గురువు. కనిష్కుని యొక్క బౌద్ధ గురువు. ఓకే, అదే అశోకుడి యొక్క బౌద్ధ గురువు ఎవరు? ఉపగుప్తుడు. అదే మౌర్య చంద్రగుప్తుని యొక్క జైన గురువు ఎవరు? భద్రబాహు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఈయన పార్శ్వుని సలహా మేరకు 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా బౌద్ధ సంగీతంలో 4 ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 3 వచ్చి మగధ రాజధానులలో ఏర్పాటు చేయడం జరిగింది, 3 కూడా పాలీ భాషలో జరిగాయి. కానీ 4వ బౌద్ధ సంగీతిని మగధ రాజ్యంలో కాకుండా బయట ప్రాంతంలో అయిన కుందల వనంలో జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సంస్కృతంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ విషయాలన్నీ నేను బౌద్ధంలో చెప్పిన అదే మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నా మీకు. ఓకే, మరి ఈ యొక్క బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన వారు కనిష్కుడు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ సాహిత్యం. వీళ్ళ యొక్క సాహిత్యం ఒకసారి మనం సాహిత్యం చూస్తాం. కనిష్కుడు సాహిత్య సేవ ఎనలేని సేవ చేయడం జరిగింది. సో ఆ యొక్క కనిష్కుడి కాలంలో పార్శ్వుడు ఉన్నాడు, ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు ఈయన ఆస్థానంలో. సో ఆచార్య నాగార్జునుడు కొద్ది రోజులు ఉంటాడు, తర్వాత సమకాలికులైన శాతవాహనులకి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన గురించి అక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు బుద్ధ చరితం, సౌందర వందనం, నెక్స్ట్ సారీపుత్ర ప్రకరణం. ఈ 3 గ్రంథాలు ఈయన రాయడం జరిగింది. వసుమిత్రుడు ఈయన 4వ బౌద్ధ సంగీతి జరిగిందని చెప్పుకున్నాం. ఈ 4వ బౌద్ధ సంగీతంలో జరిగిన విషయాలని ఆయన గ్రంథం రాయడం జరిగింది. దాన్ని మహావిభాష శాస్త్రం అనేసి అన్నాం. సో కనిష్కుడి కాలంలో కనిష్కుడు ఆస్థానంలోని వైద్యుడు ఎవరు అంటే చరకుడు. ఈయన చరక సంహిత. మరి బింబిసారుని యొక్క ఆస్థానంలోని వైద్యుడు అంటే జీవకుడు. అంటే ఈయన చిన్నతనం నుండి ఆయుర్వేదం పట్ల తన గురువు వద్ద నుండి ఆయుర్వేద విద్యలను నేర్చుకునేసి చిన్నతనం నుండి ఆయన తన సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మగధలో ఉన్న ఎటువంటి జబ్బునైనా కానీ ఆయన నయం చేయడం జరిగింది. సో బింబిసారుని యొక్క ఆస్థానంలోని వైద్యుడు అంటే జీవకుడు, కనిష్కుని యొక్క ఆస్థానంలో వైద్యుడు అంటే చరకుడు. ఓకే, నెక్స్ట్ మనం కనిష్క కుషాణుల కాలంలో అభివృద్ధి చెందిన కళ శిల్పకళ గాంధార శిల్పకళ ఎవరి కాలంలో బాగా వర్ధిల్లింది అంటే కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ పీక్ స్టేజ్ బాగా వర్ధిల్లింది. ప్రధాన కేంద్రం పెషావర్ లేదా పురుషపురం. గాంధార శిల్పకళ యొక్క ప్రధాన కేంద్రం అని అడిగితే పెషావర్ లేదా పురుషపురం. ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది గాంధార శిల్పకళ అంటే
ఎవరి కాలంలో ఈ యొక్క గాంధార శిల్పకళ అభివృద్ధి చెందిందంటే కనిష్కుడి కాలంలో. దీన్ని ఇండో గ్రీక్ శిల్పకళ అని పిలవడం జరుగుతుంది. మరి దీని యొక్క లక్షణాలు మనం పరిశీలించినట్లయితే, గాంధార శిల్పకళ లక్షణాలు మనం పరిశీలిస్తే, పలుచని వస్త్రం, రింగులు జుట్టు, అంటే జుట్టు రింగులు తిరిగి ఉండడం అన్నమాట. జుట్టు రింగులు తిరిగి ఉండడం. నెక్స్ట్ మామూలుగా మనం ధ్యానంలో కూర్చొని ఉంటాం, దాన్ని ఏమంటాం మనం? త్రిముఖ భంగిమ అంటాం. త్రిముఖ భంగిమ అంటే త్రిముఖ భంగిమలో ఉండడం, దాని యొక్క గ్రీక్ యొక్క గాంధార శిల్పకళ యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాలంటే, సగం కళ్ళు మూసి ఉండడం, అంటే సగం మాత్రమే కళ్ళు మూసి ఉండడం, చిరునవ్వుతో ఉన్న ముఖ కవలిక, ఈ విషయాలను మనం పరిశీలించాం. సో నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతో కలుస్తాం. అంతవరకు బ్రేక్.